నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి, విజేతలు కావాలంటే అవసరమైన లక్షణాల గురించి, విజయం సాధించిన విజేతల యొక్క జీవిత కథల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే వ్యక్తిత్వ వికాసానికి అత్యంత ప్రామాణిక గ్రంథం భగవద్గీత నుంచి మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. గత వీడియోల్లో మనం ఇంతవరకు 9వ అధ్యాయం వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారం. ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీత సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, విజయం సాధించగలనన్న ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు. శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోలి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చివటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమానికి చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆసక్తి గల శ్రోతలు భగవద్గీతకు సంబంధించి వివిధ అంశాలపై ఈ ఛానల్లో ఇంతకుముందు నేను పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ, భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. భగవానుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు: ఓ అర్జున, నీవు నా మీద ప్రేమ గలవాడవు కావున నీ మేలు కోరి నేను మరలా చెబుతున్నాను. నా మాటలనే వినుము. నా పుట్టుక గురించి దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకొనలేరు. ఎందుకనగా నేను ఆ దేవతలకు మహర్షులకు మూల కారణమైన వాడను. నన్ను జన్మరహితునిగా, అనాది అయిన వానిగా మరియు సకల లోక మహేశ్వరునిగా తెలుసుకున్నవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు పాపముల నుండి విముక్తుడవును. బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, వినాశనము, భయము, అభయము, అహింస, సమానత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఈ విధమైన వేరు భావాలు నా వల్లనే ప్రాణులకు కలుగుతున్నాయి. సప్త ఋషులు, వారి కంటే పూర్వులు అయిన సనకాది మహామునులు, మనువులు మొదలగు వీరందరూ నా భక్తులే. నా సంకల్పము వలనే జన్మించిరి. ఈ జగత్తునందరి సమస్త ప్రాణులను వీరి సంతానమే. విస్తారమైన నా విభూతిని ఎవడైతే యథార్థముగా తెలుసుకుంటాడో అతడు యోగస్థితిలో చలించకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంటాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణము. నా వలననే ఈ ప్రపంచం నడుస్తోంది. ఈ విధంగా నన్ను తెలుసుకున్నవారు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. వారి మనస్సు మరియు ప్రాణములు నాయందే ఉంటాయి. వాళ్ళు పరస్పరము నా ఆలోచనలతోనే ఉంటారు. నా గురించే చెప్పుకుంటూ ఉంటారు. నా తత్వంలోనే రమిస్తూ ఉంటారు. నిత్యము సంతోషంగా ఉంటారు. నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే మనస్సు ఉంచుతారు. ప్రీతితో నన్నే సేవిస్తూ ఉంటారు. అలాంటి వారికి నేను బుద్ధియోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందెదరు. వారిని అనుగ్రహించుట కొరకు నేను వాళ్ళ బుద్ధిలో స్థిరంగా ఉంటాను. నేను ప్రకాశించే జ్ఞానదీపంతో వారిలో అజ్ఞానం సృష్టించిన అంధకారాన్ని పారద్రోలెదను. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఇలా పలికెను: నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. నీవు సనాతనుడువని, దివ్య పురుషుడవని, ఆదిదేవుడవని, పుట్టుక లేనివాడివని, సర్వవ్యాపివని ఋషులందరూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వేదవ్యాసుడు మొదలగు వారు అందరూ అలాగే చెబుతున్నారు. నీవు కూడా నాకు ఆ విధంగానే తెలుపుతున్నావు. ఓ కేశవ, నీవు చెప్పుచున్నది అంతయు సత్యమే. హే భగవాన్,
నీ యొక్క స్వరూపము దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. ఓ పురుషోత్తమ, జగత్ ఉత్పత్తికారక, భూతేశ, దేవదేవ, జగన్నాథ, నీ తత్వమును నీవే స్వయంగా ఎరుంగుదువు. సమస్త లోకములందు నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. వాటి గురించి చెప్పడం నీకు మాత్రమే సాధ్యం. యోగేశ్వర, నిరంతరము ధ్యానం చేయుచు నిన్ను నేను తెలుసుకునేదెలా? హే భగవాన్, ఏ ఏ భావములతో నిన్ను ధ్యానించాలి? ఓ జనార్దన, నీ యోగశక్తిని గురించి, నీ విభూతి వైభవములను గురించి విస్తృతముగా ఇంకనూ తెలుపుము. ఎందుకంటే నీ అమృతవచనములు ఎంతగా విన్ననూ తనివి తీరడం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పుచున్నాడు: అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల వ్యాప్తికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని నీకు తెలుపుతున్నాను వినుము. సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల ప్రాణుల ఆది మధ్య స్థితి అంతము నేనే. అదితి యొక్క 12 మంది పుత్రులలో ఆదిత్యులలో విష్ణువును, జ్యోతులలో కిరణాలు గల సూర్యుడిని, 49 మంది వాయుదేవతలలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుడిని నేనే. వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలోని చైతన్యమును నేనే. 11 మంది రుద్రులలో శంకరుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, అష్టవసువులలో అగ్నిని, పర్వతములలో మేరు పర్వతాన్ని, పురోహితులలో బృహస్పతిని, సేనాధిపతులలో కుమారస్వామిని, జలాశయములలో నేను సాగరమును, మహర్షులలో భృగువును, శబ్దములలో ఏకాక్షరమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయమును నేను. వృక్షములలో నేను అశ్వత్థ వృక్షాన్ని, అంటే రావి చెట్టుని, దేవర్షులలో నారదుని, గంధర్వులలో చిత్రరథుడిని, సిద్ధులలో కపిల మహర్షిని నేను. గుర్రములలో పాల సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవమును, ఏనుగులలో ఐరావతమును, నరులలో రాజును, ఆయుధములలో నేను వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, పుట్టించేవారిలో మన్మధుడిని, మా పాములలో వాసుకుని, నాగులలో నేను అనంతుడిని, అంటే ఆదిశేషుడిని, జలదేవతలలో వరుణుడిని, పితృదేవతలలో ఆర్యముడను, శాసించువారిలో యమధర్మరాజును, రాక్షసులలో ప్రహ్లాదుడను, గణించువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను, పవిత్రం చేసే వాటిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడిని, మత్స్య జాతులలో మొసలిని, నదులలో గంగానదిని నేనే. సృష్టికి ఆది మధ్య అంతములు నేనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్యను, పరస్పరం వాదించుకునే వాళ్లలో వాదమును నేనే. అక్షరాలలో ఆకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. క్షయమెరుగని కాలాన్ని విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను, ధరించువాడను, పోషించువాడను నేనే. అన్ని ప్రాణులను హరించే మృత్యువును, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును, స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, మేధ, ధైర్యము, క్షమ అను అన్నింటినీ నేనే. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును, నెలలలో మార్గశిరమును, ఋతువులలో వసంత ఋతువును, మోసగాళ్లలో జోనమును, తేజోవంతులలో తేజస్సును, విజేతలలో జయమును, సాత్వికులలో సత్వగుణమును, యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని, శిక్షించువారిలో దండమును, జయము కోరేవారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానులలో తత్వజ్ఞానమును నేను. సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర ప్రపంచములో నేను లేని వస్తువే లేదు. పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల యొక్క విస్తృతిని గురించి సంక్షిప్తంగా చెప్పినాను. వైభవము, కాంతివంతము, శక్తివంతమైన వస్తువేదైనను అది నా తేజస్సులోని అంశమేనని తెలుసుకో. అర్జున, ఇంతకంటే విస్తృతంగా తెలుసుకునే ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును నేను కేవలం ఒక్క అంశతోనే ధరించి ఉన్నాను. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు విభూతి యోగము అనే
10వ అధ్యాయము సమాప్తము. మిత్రులారా, ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తమైనది. ఇంతకుముందు అధ్యాయం గురించి తెలుసుకోవాలంటే నా ముందు వీడియోలను చూడండి. ఛానల్లో రాబోయే అధ్యాయాల కోసం ఎదురు చూడండి. ఇంతవరకు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.